లక్ష్మీ గణపతి, సిద్ధి గణపతి, శక్తి గణపతి, దుర్గా గణపతి, సిద్ధి బుద్ధి గణపతి అంటూ అమ్మవారిలో శక్తి సంపన్నులను స్మరించుకుంటూ వినాయకుడిని ఆరాధించడం పరిపాటే. దీని వెనుక ఓ కథ ఉంది. జగన్మాత బండాసురునితో యుద్ధం చేస్తుంది. ఆ రాక్షసుడు సోదరుడైన విశుక్రుడు అమ్మవారిపై విఘ్నయంత్రాన్ని ప్రయోగించాడంట. దానిలో సోమరితనం, దిగులు, బేలతనం, నిద్ర, పరధ్యానం, వెనకాడటం, సంకుచితత్వం, ఆత్మవిశ్వాసరహిత్యం అనే 8 విఘ్నులున్నాయి. అవి అమ్మవారి శక్తిని స్తంభింపజేసాయట. అప్పుడు లలితాదేవి చేసిన మందహాస తేజస్సు నుంచి గజాననుడు ఆవిర్భవించాడని బ్రహ్మాండ పురాణ గాథ. గణపతి ఆ విఘ్నయంత్రాన్ని నాశనం చేసి విఘ్నేశ్వరుడైన ఆరాధనలు అందుకున్నాడు. ఆ జగన్మాత నుంచి గణేశుడు అందుకున్న అపురూప శక్తులే విఘ్ననాశకాలయ్యాయి. మగవ జీవితంలో ఇలాంటి విఘ్నాలెన్నో, వాటిని అధిగమించాలి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ సురేశ్వరి కాళీమాత ఛానల్. గణనాథుని యొక్క నిమజ్జనలు దాదాపుగా ముగిశాయి. మరి ఆ గణనాథుని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఆ తండ్రిని పూజించిన 9 రోజులు లేదా 11 రోజుల నుంచి మనం ఆ తండ్రి ఏమి ఆశీర్వదించాలని కోరుకోవాలో ఈ వీడియో ముఖ్య ఉద్దేశం. ఖచ్చితంగా ఈ వీడియోని చూస్తారని, మా ఛానల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మొట్టమొదటగా అలసత్వం, సోమరితనాన్ని, చురుకుదనంతో పారదోలే శక్తిని గణపతికి అమ్మవారు ప్రసాదించింది కాబట్టి ఏమారుపాటు లేకుండా రాక్షస సంహారం చేసేవాడు ఆయన. అతివ అలసత్వ ప్రభావం యావత్ కుటుంబపై పడుతుంది. అందుకే అమ్మవారు తొలుత దానిని జయించమని కుమారుడిని మేల్కొల్పింది. రెండవది దీనత్వం. దిగులుగా కూర్చుంటే ఎలుకలాంటి సమస్య కూడా ఏనుగులా కనిపిస్తుంది. అదే మనసును ఉల్లాసపరుచుకొని కూర్చుంటే ఏ సమస్య అయినా పారిపోతుంది. అందుకే లలితాదేవి వినాయకుడితో దీనత్వానికి వీర్గురుడుగా ఉత్సాహాన్ని నింపింది. కాబట్టి ఆ విఘ్నపతి ఏకంగా దానిపైనే స్వారీ చేశాడు. కాబట్టి దిగులు తగ్గించుకుంటూ మనతో పాటు ఇంటికి సౌభాగ్యం. దీనత్వమే మనలో ఉన్న అనేక సమస్యలకు మూల కారణమవుతుంది. కాబట్టి దీనత్వాన్ని తగ్గించుకుంటూ ఉన్నతత్వాన్ని, ఉత్సాహాన్ని పెంచుకోవాలి ప్రతి శ్రీమూర్తి. ఇక మూడవది బేలతనం. ఇది విజయానికి ఆటంకం. దాన్ని తరిమివేయడానికి లంబోదరుడు తల్లి నుంచి ధైర్యానికి ధీటుగా ఉండడం పుంజుకున్నాడు. ధీరోదత్తను చాటుకున్నాడు. ఆ మహాదేవి ప్రతినిధులుగా మగవాళ్ళు ధైర్యంగా ఉండాలి. కుటుంబాలలో, కార్యాలలో ప్రతి చిన్నదానికి బిబ్బలెత్తకుండా పోరాడి చూపించాలి. నాలుగవది నిద్రమత్తు. అతి నిద్రను జయించిన వారి మేధస్సు చురుగ్గా పనిచేస్తుంది. పరమహంస పత్ని శారదాదేవి ఉదయం 3కే దినచర్య ప్రారంభించేవారు. ఆలస్యంగా లేస్తే ఆ ప్రభావంతో దినచర్య తారుమారవడమే కాదు, మనపైన దుష్ప్రభావాన్ని చూపుతుంది అనేవారామె. సమయానికి తగు నిర్ణయాలు తీసుకోవాలంటే అతినిద్ర తగ్గించుకోవాలి. ఒకసారి ఆలస్యంగా లేస్తే ఇంటి పనులెంతో అస్తవ్యస్తమవుతాయి. ఆ విషయం గృహిణులకు తెలుసు, కొందరికి తెలియదు. కాబట్టి వివరించడం జరుగుతుంది. మనం ఆరోగ్యంగా ఉండాలన్నా, మన పనులు త్వరగా జరగాలన్నా ఖచ్చితంగా ఉదయం తొందరగా నిద్ర లేవడానికే ప్రయత్నించాలి మనం. ఇక ఐదవది పరధ్యానం. నిరంతరం ఉత్సుకత ఉండటం గణపతి ఆ తల్లి నుంచి అలవర్చుకున్న గొప్ప గుణం. స్త్రీల కార్యదక్షతకు ఈ పరధ్యానం పెద్ద అడ్డంకి. ఆలోచనలు తాజాగా ఉండాలన్నా దీన్ని వీడాలి. ఇక ఆరవది వెనుకాడటం. ఈ గుణానికి క్లింబగా పేరు పెట్టింది సనాతన ధర్మం. బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండేటట్లుగా మానసిక, శారీరక బలాన్ని పెంచుకోవడమే విఘ్నేశ్వర శక్తి. మహిళలు తమను తాము నిరూపించుకోవడానికి క్లింబ నుంచి బయటపడాలి. ఇక ఏడవది సంకుచితత్వం.
విశాల దృక్పథంతో ఆలోచిస్తే మనసులో నుంచి కుంచితమైన బుద్ధులు తొలగిపోతాయి. గణేశుడు ఆ విశాలమైన శక్తిని పునిపించుకున్నాడు తల్లి నుంచి. గృహిణి అయినా ఉద్యోగినైనా తీసుకునే నిర్ణయాలు సంకుచితత్వంతో ఉన్నాయో, విశాల దృక్పథంతో కూడి ఉన్నాయో సమీక్షించుకోవాలి. ఇక చిట్టచివరగా 8వది ఆత్మవిశ్వాసం. నేను ఏదైనా సాధించగలను అనుకోవడమే ప్రగతి. అలా వినాయకుడు అసాధ్యాలను సుసాధ్యాలు చేసేలా అమ్మవారు ప్రేరణించారు. వేరెవరో సాధిస్తున్నప్పుడు నేనెందుకు సాధించలేనని ప్రతి స్త్రీ ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో ప్రయత్నించాలి. అప్పుడు జీవితంలో విజయం ఖచ్చితంగా మనల్ని వచ్చి చేరుతుంది. వినాయకుడిని ప్రతినిధిగా చేసుకొని అమ్మవారు ప్రతి మగువకు చెప్పిన పాఠాలివి కాదండి. ఆ వినాయకుడు తండ్రి నుంచి తెలుసుకోవాల్సిన మన నిజ జీవిత సత్యాలు. గణపతి కథలో కనిపించే సిద్ధి, బుద్ధి అనే దేవతామూర్తులు కార్యదక్షతకు, బుద్ధి కుశలతకు గొప్ప సంకేతాలు. ఈ రెండు కలగలిసినప్పుడు ఏ మగువ జీవితమైనా విజయవంతంగానే సాగిపోతుంది. ఆమె సారథ్యం వహించే కుటుంబం వినాయకుడి పూజా మండపం అవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? ఖచ్చితంగా ప్రతి శ్రీమూర్తి ఈ 8 విషయాలను గుర్తుంచుకొని జీవితంలో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు ఆ గణనాథుడి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తండ్రిని వేడుకుంటున్నాం.